ఈరోజు ఈ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు చేసిన గౌరవ శాసనసభ్యుల వారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. మెంబర్ వారిని వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కిరణ్ కుమార్ గారు, ఎక్స్ వార్డ్ కౌన్సిలర్, బిఆర్సి కుమార్ గారు, ఎక్స్ వార్డ్ కౌన్సిలర్, మైనార్టీ టీడీపీ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణమూర్తి గారు, ఎక్స్ కౌన్సిలర్, శ్రీ శ్రీధర్ గారు, శ్రీ గంగమ్మ టెంపుల్ చైర్మన్ గారిని, మున్సిపల్ అధికారులు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పత్రికా విలేకరులకు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇదివరకే ఈ మెప్మాకు సంబంధించినటువంటి అధికారులు కానీ మెప్మాకు సంబంధించి మహిళా సోదరిమణి కూడా ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరుగుతుందో చెప్పడం కూడా జరిగింది. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రమాణంగా అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉచితంగా కూడా 3 గ్యాస్ సిలిండర్లు వేయడం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనకు డబ్బులు వేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్సులో మీరు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు బస్సులో టికెట్ లేకుండా ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా చెప్పినటువంటి మాట ప్రకారం మహిళా సోదరిమణులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతాం. ఇవన్నీ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల పూర్తిగా కూడా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండినా ఈరోజు మహిళా సోదరిమణులకు ఏవైతే ఆ రోజు మాట చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం ఆ మాటని పూర్తిగా తప్పకుండా పాటించేటువంటి కార్యక్రమం చేయడమే కాకుండా మన పట్టణానికి సంబంధించి దాదాపు అన్ని ఎక్స్టెన్షన్ ఏరియాస్ మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా మనకు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మనకు ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అంచెలంచెలుగా కూడా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు బాగా ఉపయోగించుకోమని మరొకసారి ఈ సమావేశంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.